మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటీషియన్ కమ్ అడ్వకేట్ రాజేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే భార్య కూడా భరణం చెల్లించాల్సిందే అని చెప్పేసి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది నిజమేనా? ఎంతవరకు వాస్తవం ఉందా వార్తలో? డెఫినెట్లీ అండి, కరెక్ట్. యాక్చువల్గా రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, కానీ దానికన్నా ముందు మనకు బాంబే హైకోర్టు కూడా అంటే డైరెక్షన్స్ ఇచ్చాయి. అంటే భర్తలు మాత్రమే భార్యను పోషించాలని కాదు, భార్యాభర్తల సంసారంలో ఎవరైనా సరే భార్య కూడా ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండి జాబ్ చేసే పరిస్థితి ఉంటే, భర్తకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యో సరే ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఉంటే భర్తను పోషించుకోవాల్సిన అవసరం భార్యకు ఎంతో ఉంది అని చెప్తాం. మామూలుగా మనకు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, ఒక భార్య భర్త మీద నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమేమి వేసుకోవచ్చు అంటే, ఒకటి 498A కేసు వేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ వేసుకోవచ్చు, మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, ఇంట్రీమ్ రిలీఫ్ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. కానీ జనాలకు తెలియని విషయం ఏంటంటే, భర్త కూడా భార్యల మీద ఈ కేసులు త్రూ కోర్టు ద్వారా వేసుకోవచ్చు. ఏంటంటే ఎక్సెప్ట్ 498A హీ కెన్ ఫైల్ ఎ మెయింటెనెన్స్. భర్త ఒకవేళ తక్కువ చదువుకొని ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయన జీవించలేకపోతున్నాడు, అంటే ఆయన లైవ్లీహుడ్ చేయలేకపోతున్నాడు, భార్య మాత్రం ఇప్పుడు సపోజ్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ఉమెన్కి ఉన్నాయి, జాబ్స్ అన్నీ ఉన్నాయి, ఈయన ప్రైవేట్ జాబ్లలోకి వెళ్తే కొంచెం బిజినెస్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఆ టైంలో భార్య భర్తకు తిండి పెట్టకుంటే కాపురం సంసారం అనేది ముందుకు వెళ్ళదు. కాబట్టి అపెక్స్ కోర్టులు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఈ అవకాశం ఇచ్చింది అబ్బాయికి కూడా. అబ్బాయి కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు, అబ్బాయి కూడా డొమెస్టిక్ వైలెన్స్ కూడా వేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఉమెన్, అబ్బాయి కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి. సార్, విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితాంతం భరణం చెల్లించాల్సిన అవసరం లేదని విన్నాను. అసలు భరణం అనేది ఎంతకాలం వరకు చెల్లించాలి, ఎలాంటి పరిస్థితుల్లో చెల్లించాలంటారు? భరణం అనేది ఇప్పుడు యాక్చువల్గా మనకు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా ఎవరైనా ఇప్పుడు సపోజ్ అబ్బాయి అమ్మాయి డివోర్స్ తీసుకుంటే, వాళ్ళు ఒకవేళ అమ్మాయికి భర్త ఇన్ని వేలు ఇవ్వాలి అని కోర్టు డైరెక్షన్ ఇస్తే, ఆ భార్య సెకండ్ మ్యారేజ్ చేసుకునేంత వరకు మాత్రమే భరణం అనేది వర్తిస్తుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ భరణం వర్తించదు. ప్లస్ ఇంకొకటి, ఒకవేళ ఈ విషయంలో కొందరు అంటారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా నాకు పాత మొగుడు ఇవ్వాలి అంటే అది లీగల్గా సాధ్యపడదు. ఇప్పుడు కొత్తగా భర్త కూడా సపోజ్ భార్య భర్త ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఈ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, భర్తకు కాలు చెయ్యో ఎరిగింది, ఇంకేం డిసీజ్ వచ్చింది, పడ్డాడు, అంత మూలాన డివోర్స్ తీసుకోవడానికి అది గ్రౌండ్ కాదు. ఇట్స్ నాట్ ఏ క్రూయాలిటీ. ఇప్పుడు ఒక బంధము కలిసి లైఫ్ లాంగ్ ఫార్వర్డ్ చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాక భార్యకు ఆపద వచ్చినా భర్త చూసుకోవాలి, భర్తకు ఆపద వచ్చినా భార్య చూసుకోవాలి 100%. ఇప్పుడు వాళ్ళకు హెల్త్ విషయంలో ఒక 3-4 ఇయర్స్ బాగానే ఉన్నారు, 3-4 ఇయర్స్ వరకు ఆయన కాలో చేతితో పడిపోయింది, అంత మాత్రాన ఇది మామూలుగా వాళ్ళ బంధం అనేది విడిదేయడానికి అది గ్రౌండ్ కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే, అదే ఉద్దేశం చేసుకొని భర్త కూడా భార్య నుంచి మెయింటెనెన్స్ భరణం తీసుకోవచ్చు అనే ఉద్దేశం ఇప్పుడు కాదు, 2015 నుంచి కూడా మనం చూస్తున్నాం. అగెనెస్ట్ ద ఫేవర్ ఆఫ్ వైఫ్ ఆర్డర్స్ వచ్చినాయి. లోయర్ కోర్టులో కూడా భార్యనే భర్తను పోషించాలని కొన్ని సందర్భాల్లో కోర్ట్స్, జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా తీర్పిచ్చింది. ఓకే సార్, ఇప్పుడు విడాకులు తీసుకున్నాక ఒకవేళ భర్త కానీ రెండవ మ్యారేజ్ చేసుకుంటే అప్పుడు కూడా మాజీ భార్యకి భరణం చెల్లించాలంటారా? ఎస్. ఇప్పుడు ఏమంటే కోర్టు డైరెక్షను భర్త భార్యకు నెలకు 10,000 ఇవ్వాలని ఒక ఆర్డర్ వచ్చింది అనుకో. దాంట్లో ఎట్లా అంటే, భార్య రెండవ మ్యారేజ్ చేసుకునేంత వరకు 10,000 ఇవ్వాలి, రెండవ మ్యారేజ్ చేసుకుంటే 10,000 కట్. దాంతో కానీ ఇక్కడ భర్త సిచ్యువేషన్ చూసుకుంటే, భర్త రెండవ మ్యారేజ్ చేసుకున్నా మ్యారేజ్ చేసుకోకున్నా హీ హ్యాస్ టు కంటిన్యూ. బట్ అది భరణం అనేది ఎక్కడ ఆగిపోతుంది అంటే డిపెండ్స్ అపాన్ భార్య రెండవ మ్యారేజ్ చేసుకుంటే మాత్రమే భరణం ఆగిపోతుంది. కానీ భర్త రెండవ మ్యారేజ్ కాదు, మూడవ మ్యారేజ్ చేసుకున్నా ఈ భరణానికి సంబంధం లేదు. భర్త 4వ మ్యారేజ్ చేసుకొని భార్య ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే హీ హ్యాస్ టు కంటిన్యూ ఫర్ ద భరణం. ఒకవేళ ఇంట్లో ప్రైమరీ ఇన్కమ్ వైఫ్ అయ్యి ఉండి భార్య సంపాదించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు భార్య భర్తకి ఎన్నాళ్ళు భరణం చెల్లించాలంటారు? అంటే భర్త కూడా రెండవ మ్యారేజ్ చేసుకునేంత వరకు భార్య చెల్లించాలంటారా? షూర్. నేను ఏమన్నంటే అదే, ఇప్పుడు అది డిపెండ్స్ అపాన్ ద కోర్ట్ ఆర్డర్ ఉంటుంది. సపోజ్ ఈ విషయంలో రివర్స్ కొద్దాం, భార్య భర్తకు 10,000 ఇవ్వాలి,
భర్త రెండో మ్యారేజ్ చేసుకునేంత వరకే 10,000 ఇవ్వాలి. ఓకే. ఇక్కడ మళ్ళీ భార్య ఎవరైనా చేసుకోవచ్చు. సో అది సేమ్ అప్లికబుల్. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అనేది అన్ని కేసులలో ఉంది. ఇక్కడ కూడా భర్త భార్య సమానత్వంగా ఒకరినొకరు పోషించుకోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి.